ఫ్రీ బస్ కదా అంటే మహిళలకు చాలా మేలుగా డబ్బులు మిగులుతున్నాయి అసలు లేదు సీట్స్ అయితే లేవు ఇబ్బంది పడుతున్నారు ఇందాక చూసినాము ఘోరంగా అసలు చాలా ఘోరంగా పోతున్నాం మేము బస్సెస్లలో అయితే అవునా ఏంటి ఫ్రీ బస్ పెట్టిరు హ్యాపీగా లేదా మేడం అస్సలు వద్దు ఫ్రీ బస్సు ఎందుకు హ్యాపీ ఏం హ్యాపీ బస్సు నిండా ఉంటారు ఏం జర్నీ చేసినట్టు అనిపించట్లేదు మాకు అంత క్లారిటీ ఫ్రీ బస్ మంచిగా లేదా మంచిగా ఉందమ్మా మహిళలకు మస్తు పైసలు మిగులుతున్నా మేడం అదేం రాదులేదు ప్రభుత్వం మన డబ్బులే మళ్ళీ ఆర్టీసీ కట్టాలి కానీ అప్పుడు ఉన్నప్పుడు బస్సు టికెట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మేడం పాప ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది కదా బస్ ఎక్కనిక మరి అదే కదా నేను కూడా ఆర్టీసీలే చేస్తా ఆర్టీసీలో చేస్తానే చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా ఇంటికి పోయే వరకు 9:30 అవుతుంది మేము పోయే వరకు ఇంటికి పోయే వరకు అంతకుముందు 8:30 వరకు ఇంట్లో ఇంకో గంట వేస్ట్ ఇంకా గంట ఇది అయిపోయిందా మేడారం జాతర పోయినాయంట వల్ల జాతరకి వేసిరంట బస్సులు వల్ల మీకు ఇబ్బంది అవుతుంది సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు 4 గంటల నుంచి బస్సులు వస్తలేవు మేడారం వేసిరంట బస్సులన్నీ ఇబ్బందిగా ఉంది అసలు చాలా అన్ని గణం వేసి చాలా ఇబ్బంది ఫ్రీ పెట్టారు కదా ఫ్రీ పెడితే ఏం చక్కదన్నా ఇట్లా ఫుల్ గా నిలబడి పోవాల్సి వస్తుంది సీటే దొరకదా సీటే దొరకదు అరే మంచిగా మీ అందరికి ఫ్రీ బస్ కదా మీ అందరికి ఫ్రీ బస్ కదా హ్యాపీనా ఏం హ్యాపీ లేదు అసలు చాలా రష్ ఉంది అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు ఈ పరిస్థితుల్లో ఎందుకు రోజు ఇంతేనా ఎందుకు రోజు ఇంతే అసలు ప్లేసే ఉండదు మామూలుగా అయితే కాలేజ్ పోయే వాళ్ళు జాబ్స్ వాళ్ళు ఓకే కానీ వేరే వాళ్ళు కూడా అనవసరంగా ఎక్కుతున్నారు మరి బస్సులు ఎందుకు ఇంత రష్ ఉంటున్నాయి అందరు ఫ్రీ అనేసరికి ఎక్కుతున్నారు మెట్రో వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే వస్తున్నారు సో మొత్తం ఇట్లా అయిపోతుంది ఇంతకుముందు మెట్రోలో వెళ్ళే వాళ్ళు మెట్రోలో వెళ్ళే ఫ్రీ అనేసరికి అందరు వస్తున్నారు ఎందుకు చాలా ఇబ్బంది ఫ్రీ బస్ కదమ్మా ఫ్రీ బస్ అయితే ఏమైతుంది మేడం బస్సులు లేవు కదా అన్ని మేరారం వేసిరంట మొత్తం అక్కడ ఇగో ఎంతో మాకు ఎక్కడికి వస్తలేదు దిగనీకి వస్తలేదు మేడం అన్ని బస్సులు ఇంతే రష్ అన్ని బస్సులు అంటారు అక్కడ చూడండి కోటిలో చూడండి జనాలందరూ మస్తు మంది ఎక్కడికి వస్తలేదు దిగనీకి వస్తలేదు మాకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మేడం చాలా ఇబ్బంది అవుతుంది జర దయచేసి మీరు ఎక్కువ జర ఎక్కడికి వస్తలేదు మేడం జర ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు బస్ కోసం ఫ్రీ బస్ కదా హ్యాపీగా లేదా అస్సలు హ్యాపీగా లేదు ఫ్రీ లేదేం ఇంకా రేవంత్ రెడ్డి మీద కోపం వస్తుంది ఎందుకట్లా ఫ్రీ బస్ పెట్టి అంటే చాలా మంది పైసలు మిగులుతున్నాయి నెలకు 5-6 వేలు మిగులుతున్నాయి ప్రతి ఒక్క మహిళకు అంటున్నారు కదా మిగిలడం అవన్నీ ఏం అవసరం లేదు ఇగో ఇంత రిస్క్ అవుతుంది డైలీ రిస్క్ అవుతుంది మామూలుగా ఉన్నప్పుడే మంచిగా మామూలుగా ఉన్నప్పుడే బాగుండే 1300 అయినప్పుడు 5-6 వేలు ఎట్లా మిగులుతాయి అంటే చెప్తున్నారు వరకు మేము చాలా మెయిల్ చేసినాము ఒక్కొక్క మహిళకు 5-6 వేలు ఎంత ఫ్రీ బస్ వేసిర్రు మస్తు బస్సులు వేసిర్రు ఏంది ఇట్లా ఇరికిరికి పోతున్నాం ఏం లేవు మరి ఇరికిరికి పోతే జర పుల్లు ఉంటేనన్నా మంచిది కదమ్మా ఇప్పుడు ఎప్పుడైతే ఇది అయిందో అప్పటి నుంచి బస్సులు దొరుకుతున్నాయి కానీ ఇరకటం మేము ఎప్పుడో ఒకసారి ఇంట్లోకి వెళ్తే ఆ రోజు కూడా మాకు ఇది ఇబ్బంది అవుతుంది అవుతుందా ఇదంతా మేడారం పోతారా మంచి గుడికి వచ్చిరా ఫ్రీ బస్ కాబట్టి పెళ్లికి వచ్చినాం మంచిగా ఉందా ఫ్రీ బస్ కదా టికెట్ లేకుండా పొద్దునండి బస్సులే లేవు ఇలా అసలు అదేందబ్బా మంచిగా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు వస్తుంది ఇట్లా మాట్లాడు మేము అక్కడ పోయినా అంటారు కదా మేడం అక్కడ మేడారం అంట కదా ఇక్కడ వస్తలేవు మళ్ళీ అందు గురించి మేము ఆటోలో వచ్చినాము ఇప్పుడు ఆటోలో పోదామని వస్తున్నాం బస్సులు లేవు మళ్ళీ 400 అయినాయి ఇప్పుడు ఎంత అయితే ఇప్పుడు 200 300 అడుగుతారు లేవు గంటకో బస్సు కూడా వస్తుంది లేదు గంటకో బస్సు కూడా లేదు నిన్నైతే 4 గంటలకు వస్తే 7 అయింది బస్సులే రాలేవు మళ్ళీ వచ్చిన బస్సులు ఫుట్ల మంది ఉరుకుతూనే ఉన్నారు ఆయనతో పాడేస్తారేమని నేనైతే అక్కడే నిలబడ్డా ఇప్పుడు అదే నిన్న నుంచి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కూడా వచ్చి గంట అవుతుంది సిటీ బస్ కోసం గంట నుంచి నిలబడ్డాం ఎట్లా నువ్వు ఆటో పట్టుకొని పో ఫ్రీ బస్ అని అంటున్నారు కానీ అసలు ఏమి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు పోతాము కనీసము లేడీస్ కూడా కొంచెమన్నా ఇది చూడట్లేరు చాలా ఇబ్బంది అవుతుంది జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మేడం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు బస్ మేము 4:30కి వచ్చి నిలబడ్డామండి ఇంతకుముందు ఎంబడి 5 మినిట్స్ 10 మినిట్స్కి ఒక్కొక్క బస్సు వచ్చేది అస్సలు రావడం లేదండి నేనైతే 6:30 7 అయింది
కానీ ఇంటికి వెళ్ళే వరకు 9 అవుతుంది. ఇదొకటి నందిల్స్ పెట్టాలండి, బస్ అనేది నందిల్స్కు పెట్టాలి. నందిల్స్కు పెట్టట్లేదు, కాలేజీ వరకే పెడుతున్నారు. ఏజ్ అయిన వాళ్ళకి కొంచెమన్నా మర్యాద ఇచ్చి పుచ్చుకోవట్లేదు. స్టూడెంట్ పిల్లలు మరీ ఓవర్గా చేస్తున్నారు, టూ మచ్. లేడీస్ పెద్దవాళ్ళు కూర్చున్న సీట్లు కూడా కూర్చుంటున్నారు. అసలు ఎంత కూడా మర్యాద అనేది లేనే లేదు. స్టూడెంట్ పిల్లలకు సపరేట్ పెట్టాలేమో బస్సులు, పెద్దవాళ్ళకి ఒక సపరేట్ అని పెట్టాలి. చూడట్లేదు, మీరెంత మేమెంత అని కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు నిలబడి రెస్పెక్ట్ ఇస్తలేరంటే ఎందుకట్లా? అది వాళ్ళ బస్సులో మేడం, మా బస్సులో కాదు. మా బస్సులో మేము మంచిగానే ఇస్తాం అందరికి. నందిల్స్ వరకు పెట్టండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్రీ బస్ తీసేస్తేనే బెస్ట్. ఎందుకట్లా? ఫ్రీ బస్ బాగుంటది అని అంటున్నారు. లేదు మేడం, ఫ్రీ అనేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఒక నిమిషం చెప్పు. ఫ్రీ బస్ అయినా ఫినాయిల్ తాగినట్టు దేశాలు పట్టుకొని కూడా వస్తున్నారండి. మరి ఇంత ఘోరమా? అంత కూడా ఉండకూడదండి, లిమిట్ అనేది ఉండాలి ఒక లేడీస్. చెప్పండి. ఏం పెద్దమ్మ ఏడి పోవాలా? అక్కడ ఎల్బీ నగర్ పోవాలి. ఎల్బీ నగర్ కాదమ్మా, నాగోలు పోవాలి. మరి రష్ ఉందిగా బాగా. సంపుతారు అమ్మా, ఏం చేస్తాం? ఫ్రీ బస్ కదా, మంచిగా లేదా మీకు? మహిళలకు ఫ్రీ కదా. బాగా ఫ్రీగా పులుసు తీస్తున్నారు, ఇంకేం బస్సు ఫ్రీ బస్ అనే వచ్చినాం. అది మా బిడ్డింటికి పోవాలి, ఐతనగర్. దీంతో 2 సార్లు ఎక్కిన ఫ్రీ బస్ అయినా నేను. ఎన్నిసార్లు ఎక్కినావు నువ్వు ఫ్రీ బస్ ఇప్పటికి? 5 ఎక్కితే 2 సార్లు అవుతుంది. 2 సార్లు. 2 సార్లు బస్ ఎక్కడికైనా కష్టమైందా? ఇంటి నిలబడే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు పట్టుకోవాలి తప్పదు కదండి, ఇంకేం చేయాలి? ఆయన కదపట్లేదు. అటు నుంచి బస్సు వస్తే దిగుదా అంటే బస్సు కూడా రావట్లేదు. 2 బస్సులు వచ్చినాయి ఇప్పుడే, 3 బస్సెస్ యాక్చువల్లీ. ఫుల్ కంప్లీట్ గా ఫుల్ ఉన్నాయి బస్సెస్. ఇదే సేమ్ 3 గంటల సంది కూర్చున్నాము, ఒక్క బస్సు లేదు. ఇంత పబ్లిక్ ఎట్లా ఎక్కుతాం, ఎట్లా పోతాం చెప్పండి? అసలు చూస్తుంటేనే నూగుతారు. మగ పిల్లలు అయితే అసలు ఎంక నుంచి గిటేకని ఇస్తలేరు మనుషులు. డ్యూటీలు చేసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చేస్తే పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇప్పటిదాకా 4 గంటల దాకా 5 గంటల దాకా ఇక్కడ కూర్చోండి అంటే ఇంటికి పోయి ఎట్లా చేసుకుంటాం? మేము ఇంట్లో పని చేసుకోవాలి, పనికి వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఇదేంటిదమ్మా, మేము అడిగినాం ఫ్రీ బస్ అంటే. ఇదేంటిది? పబ్లిక్ లో డ్యూటీలు చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? ఎంత కష్టపడి రాకడ కష్టపడి పోవాలి, పోకడ కూడా కష్టపడి పోకడ. ఏంది చెప్పు? చాలా బస్సులు అయితే అసలు టైంకి వస్తలేవు, వచ్చినా కూడా లేవు. అందులో నిన్న నేను 8:30కి వచ్చి నిలబడ్డా నంది జీకే ఏమన్నా కాలేజ్ కాడ. 10:30 వరకు బస్సు లేదండి. 200 పెట్టుకొని పోవడం అవసరం అండి? చెప్పండి. కొంచెమన్నా మాకు గురించి అన్ని ఆలోచించండి.